కేవలం తెలుగుదేశం పార్టీ నాయకులకు సంబంధించినటువంటి వ్యక్తినో లేకపోతే కూటమికి సంబంధించినటువంటి వ్యక్తినో వాళ్ళ వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తినో ఆర్థికంగా అభివృద్ధి చేసినంత మాత్రాన ఆ గ్రామం అభివృద్ధి చెందినట్లు కాదు. ఇంత కనీసం ఈ విజ్ఞత కూడా లేనటువంటి నాయకులు ఎవరైనా ఉన్నారంటే అది కూటమి నేతలే అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఈ రకమైనటువంటి దోచుకునేటువంటి తత్వాన్ని ఈ రోజు ఫీల్డ్ అసిస్టెంట్లు ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది ఫీల్డ్ అసిస్టెంట్ తొలగించినటువంటి చరిత్ర ఈ కూటమి నేతలది కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఒక ఫీల్డ్ అసిస్టెంట్ నియామకం జరగాలంటే అతనికి జాబ్ కార్డు ఉండాలా. ఒక ఫీల్డ్ అసిస్టెంట్ కొనసాగాలంటే అతను 90 రోజులు పని దినాల కల్పన జరిగి గతంలో పనిచేసినటువంటి అనుభవం ఉండాల. ఒక ఫీల్డ్ అసిస్టెంట్ నియామకం జరగాలంటే ఆ గ్రామ సర్పంచ్ తీర్మానం ఉంటేనే ఒక ఫీల్డ్ అసిస్టెంట్ నియామకం జరుగుతుంది. ఇవన్నింటినీ కూడా తుంగలేకి కేవలం తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వం ఉన్నటువంటి దాన్ని ఆధారంగా తీసుకుని ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షల మంది నిరుద్యోగులందరినీ కూడా ఫీల్డ్ అసిస్టెంట్ గతంలో పనిచేసిన ఫీల్డ్ అసిస్టెంట్లందరినీ కూడా ఈ రోజు తొలగించి నిర్దాక్షిణ్యంగా తొలగించి తెలుగుదేశం పార్టీ నాయకులను అడ్డం పెట్టుకుని ఈ రోజు వాళ్ళందరినీ కూడా ఫీల్డ్ అసిస్టెంట్ గా మార్చుకుని ఈ రోజు వేలాది కోట్ల రూపాయలు ఈ రోజు దోచుకునేటువంటి ప్రయత్నం జరుగుతా ఉంటే ఎక్కడెక్కడ అడ్డుకుంటా అంటే మన ఉదాహరణకు మనం చూసాం. ఆలూరులో జరిగినటువంటి ఫీల్డ్ అసిస్టెంట్ ను నిర్దాక్షిణ్యంగా పొట్టన పెట్టుకున్నటువంటి చరిత్ర. ఈ రకమైనటువంటి భయాందోళనకు గురి చేసి ఈ రోజు ఎన్ఆర్ఈజీఎస్ పనులన్నింటినీ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు పందికొక్కులు మారిగా ఈ రోజు దోచుకునేటువంటి ప్రయత్నం జరుగుతా ఉంది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇంకా అత్యంత దురదృష్టకరమైనటువంటి సంఘటన ఏంటంటే జనవరి 9వ తేదీ నుంచి ఈ రోజు కూడా ఉపాధి హామీ పనుల్లో పనిచేసినటువంటి కూలీలకు ఈ రోజు కూడా వేతనాన్ని విడుదల చేసినటువంటి పాపాన పోలేదు ఈ ప్రభుత్వం అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. ఇప్పటికి కూడా 820 కోట్ల రూపాయల నిధులు ఈ రోజు కూడా ఉపాధి హామీ కూలీలకు రావాల్సినటువంటి చెందాల్సినటువంటి నిధులను విడుదల చేయలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో ఈ ప్రభుత్వం ఉన్నటువంటి మాట వాస్తవం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. 72 రోజులు పని దినాలు గడిచిపోయినప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలు అన్ని సంక్షేమ పథకాలకి అర్హులైంది కూడా ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా అందుకోలేనటువంటి దయనీయమైనటువంటి పరిస్థితిలో తమ యొక్క జీవన ప్రమాణాలు దిగజారేటువంటి క్రమంలో కూడా ఈ రోజు ఉపాధి హామీ పనులకు వెళ్తే ఆ ఉపాధి హామీ పని చేసినటువంటి వేతనాన్ని కూడా పొందలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రజలను నెట్టవేసినటువంటి చరిత్ర మీది కాదా అని చెప్పి ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ నేను ప్రశ్నిస్తా ఉన్నా. అటువంటి మీరు నిన్న జరుగుతా అంటే అసెంబ్లీలో సాంస్కృతిక కార్యక్రమాల పేరుతో ఈ రోజు మీ సహచరుడు మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి ఇక జగన్మోహన్ రెడ్డి గారి పైన మీరు సాంస్కృతిక కార్యక్రమం పేరుతో ఇక డ్రామాలు రక్తి కట్టించి సెటైర్లు వేసి అతని యొక్క వ్యక్తిత్వాన్ని మీరు ఈ రోజు తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తారా? ఈ రోజు ఇకలు పక్కపక్కలు చూస్తా ఉంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలకు ఒక్క పూట ఒక్క ముద్ద పెట్టలేనటువంటి అయోగ్యులుగా తప్పుడు హామీలతో 143 తప్పుడు హామీలు ఇచ్చి గద్దెనెక్కినటువంటి మీకు కనీసం వాళ్ళ పట్ల మానవత్వం గాని కనికరం గాని లేనటువంటి సైకోలు ఈ రోజు కూటమి నేతలు కాదా అని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నా. అంతేకాకుండా మేము చేసినాం ఎన్ఆర్ఈజీఎస్ పనులు, మీరు చేశారు ఎన్ఆర్ఈజీఎస్ పనులు, మీకు దమ్ము ఉంటే మీకు ధైర్యం ఉంటే మీకు చిత్తశుద్ధి ఉంటే రండి గ్రామాలకు వెళ్దాం, మీకు ఈ రాష్ట్రంలో మీకు బుద్ధి పుట్టినటువంటి గ్రామాన్ని ఎన్నుకోండి. మేము చేసినటువంటి మా విజన్ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి నిర్మాణాత్మకటువంటి పనిని మేము చూపిస్తాం. మీరు ఎక్కడైనా ఒక్క నిర్మాణాత్మకటువంటి పని చేయించేటువంటి దమ్ము ఉంటే మీరు క్షేత్రస్థాయికి రావాలని చెప్పి కూడా ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ తరఫున బహిరంగ సవాల్ కూడా ఈ కూటమి నేతలకు సవాల్ విసురుతున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా.